నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో ముగిసిన ఆంధ్రశ్రీ అంత్యక్రియలు పాడే మోసి ఆయనకు తుది వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి విజయవాడ హైదరాబాద్ హైవేపై మరో ప్రైవేటు బస్సు దగ్ధం అద్దాలు పగలగొట్టుకుని బయటికి దూకిన ప్రయాణికులు అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం విద్యార్థులను సమీప హైస్కూల్ కు తరలించిన విద్యాధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రముఖ కవి రచయిత అంత్యశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గట్కేసర్లో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంత్యశ్రీ పాడెను సీఎం రేవంత్ రెడ్డి మోశారు. అంత్యశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రచయిత డాక్టర్ అందశ్రీ అన్న జోహార్, డాక్టర్ అందశ్రీ అన్నకు జోహార్, జోహార్, జోహార్ డాక్టర్ అందశ్రీ అన్నకు జోహార్, జోహార్. జోహార్, జోహార్. హలో, జోహార్ అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్, జోహార్ తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్, జోహార్ తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్. అమర్ రహే డాక్టర్ ప్రజాకవి అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్, జోహార్ అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. అందశ్రీ నువ్వు ఉంటావు, నువ్వే. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. 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 జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న జోహార్, జోహార్, జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న జోహార్, జోహార్, జోహార్ ప్రజాకవి అందశ్రీ అన్న జోహార్, జోహార్, జోహార్ తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న జోహార్, జోహార్. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. 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 జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న జోహార్, జోహార్, జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న జోహార్, జోహార్, జోహార్ తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న జోహార్, జోహార్, జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న జోహార్, జోహార్. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. తెలంగాణ అమర వీరులకు జోహార్, జోహార్, జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్, జోహార్, జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్, జోహార్ తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి జోహార్, జోహార్. రాష్ట్రంలో మరో రోడ్డు బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం
ఎలిమినేడు వద్ద విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో డ్రైవర్ స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకారు. త్వరగా బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఇటీవల కర్నూలులో కావేరీ బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనమయ్యారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కారణమన్న సంగతి తెలిసిందే. పెట్రోల్ దగ్గరికి వస్తుంది, కొంచెం దూరం వెళ్ళండి. పాఠశాలను నిర్వహించేందుకు ఇంటిని అద్దెకు ఇస్తే 3 ఏళ్లుగా కిరాయి చెల్లించకపోవడంతో ఇంటి యజమాని పాఠశాలకు తాళం వేసిన సంఘటన సూర్యాపేటలోని తిలక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. అయితే విషయం తెలియని విద్యార్థులు పాఠశాలకు వచ్చి 2 గంటల పాటు పాఠశాల ఎదుట నిరీక్షించారు. భవన యజమానికి 3 ఏళ్లుగా కిరాయి చెల్లించాల్సిన మాట వాస్తవమేనని, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు తాము ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పాఠశాల నిర్వాహక అధికారులు తెలిపారు. ఈ సంవత్సరానికి సంబంధించి 6 నెలల క్రితమే మంజూరైనట్లు అధికారులు చెప్పారు. స్కూల్ గేటుకు తాళం వేసిన నేపథ్యంలో విద్యా అధికారులు పాఠశాల విద్యార్థులను సమీపంలోని హైస్కూల్కు తరలించారు. ప్రజాకవి గాయకుడు అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అందశ్రీ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు లాలాపేట నుంచి గట్కేసర్ వరకు అందశ్రీ అంతిమయాత్ర జరగగా మంత్రులు పొన్నం, సీతక్క పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న గుండెపోటుతో అందశ్రీ కన్నుమూసిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా డ్రోన్ నిఘా వ్యవస్థను ఎలక్షన్ అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని అధికారులు డ్రోన్ వీడియోల ద్వారా సమీక్షించారు. జూబ్లీహిల్స్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో కలిసి 139 డ్రోన్లను ఏర్పాటు చేశారు. కాగా ఈ డ్రోన్ దృశ్యాలను అధికారులు విడుదల చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సినీ తారలు తలుక్కున మెరిశారు. శ్రీనగర్ కాలనీలోని మహిళా సమాజం పోలింగ్ కేంద్రానికి వచ్చి సినీ నటుడు గోపీచంద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్పేట డివిజన్లోని పోలింగ్ బూత్ 28లో సినీ దర్శకుడు రాజమౌళి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే యూసఫ్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నటుడు తనికెళ్ల భరణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ తారలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న సమయంలో మీడియా మిత్రులు తమ కెమెరాలకు పనిచెప్పారు. పోలింగ్ స్టేషన్ ఆయన లోపలికి వెళ్ళడానికి తమ సిప్పు చూసుకుని లోపలికి ఒక విధంగా ఉంటుంది. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి చాలా మంది బాధలు తెలుపుతున్నారు. ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. మనకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్ లో ముగిసిన ఆంధ్రశ్రీ అంత్యక్రియలు. పాడె మోతి ఆయనకు తుది వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడ హైదరాబాద్ హైవేపై మరో ప్రైవేటు బస్సు దగ్ధం. అద్దాలు పగలగొట్టుకుని బయటికి దూకిన ప్రయాణికులు. అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం. విద్యార్థులను సమీప హై స్కూల్ కు తరలించిన విద్యాధికారులు.